गिरिशनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भूजामरसुरभिचिन्तामणिगणे चिरस्ते शीतांशौ चरणयुगलस्थे किल शुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः. ఏం చెప్తున్నారంటే, స్వామివారి కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడికి ఏమిద్దాము అని చెప్పి ఆలోచన చేసినప్పుడు బంగారం ఇద్దామా అని అనుకుంటే కరస్తే హేమాద్రౌ గిరిశ, బంగారు మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకొని త్రిపురాసుర సంహారం చేసిన వాడికి మనం బంగారం ఏమి ఇవ్వగలం? సో బంగారం పనికిరాదు, బంగారం ఇవ్వలేము. పోని ధనం ఇద్దామా అని అనుకుంటే నికటస్థే ధనపతౌ, నీ పక్కన నుంచునే స్థానాన్ని ధనపతి అయిన కుబేరుడికి నువ్వు ఆ స్థానాన్ని ఇచ్చిన వాడివి. కుబేరుడు సర్వధనానికి అధిపతి, అలాంటి వాడికే స్థానాన్ని ఇచ్చిన వాడివి నువ్వు. అయితే నేను నీకు ధనాన్ని ఇవ్వలేను. సో అది పోయింది. పోనీ కోరుకున్న వెంటనే కోరికలు తీర్చేవైనా కామధేనువు, కల్పవృక్షాలు, చింతామణులు అవి ఇద్దామా అనుకుంటే గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగనే, మీ ఇంటి నిండా ఉన్నవి చింతామణులు, కల్పవృక్షాలు, కామధేనువులు, అన్ని కోరికలు తీర్చేవి నీ ఇంటి ఎదురుగుండానే ఉన్నాయి. సో అవి నేను ఇవ్వలేను. పోని ఏదన్నా ఎవరికన్నా ముచ్చటేసి ముద్దుగాను నీకు చంద్రుడిని తెచ్చిస్తాను అని అంటారు. సో అలా నీకు చంద్రుడిని తెచ్చిద్దామని అనుకున్నా కూడా శిరస్తే శీతాంశం, ఆయన్నే తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు, నేను చంద్రుడిని తెచ్చివ్వలేను. పోనీ నీకు ఏమన్నా శుభం చేద్దాము, నేను ఫేవర్ అని అంటారు, శుభం చేద్దామా నీకేమన్నా అనుకుంటే చరణయుగలస్థే ఖిల శుభే అఖిల శుభే శం కరోతి ఇది శంకర, శుభాలు చేసేవాడే శంకరుడు. ఆయన పేరుకు అర్థం శం కరోతి ఇది శంకర. అలాంటి శుభాల్ని చేసేవాడివి నువ్వు. అఖిల శుభే, సమస్త శుభాశుభాలు నీ పాదాల దగ్గర, చరణాల దగ్గర ఉంటాయి. అలాంటి నీకు నేనేం శుభం చేయగలను? నేనేమి చేయలేను. కం అర్థం దాస్యేహం భవతు భవవర్థం మమ మనః. ఇలా అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు కమర్థం దాస్యేహం, ఏ అర్థాన్ని నేను నీకు ఇవ్వగలను? నేనేమి ఇవ్వలేను నీకు. కానీ ఒక్కటి ఉంది. ఆ ఒక్కటి ఏమిటి అంటే, నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది. అది ఏంటి అంటే మమ మనః, నా యొక్క మనస్సు. నా యొక్క మనస్సు నీ దగ్గర లేదు. అందుకనే పిచ్చి ఆలోచనలకై అటు ఇటు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి? నీ యందు లేదు నా మనస్సు అని అర్థం. అలాంటి లేని నా మనస్సు నేను నీకు అర్పిస్తున్నాను, నేను నీకు ఇస్తున్నాను. నీ దగ్గర లేదు కాబట్టి ఈ మనసుని గట్టిగా పట్టుకో. అప్పుడు ఏమవుతుంది? నా మనసు నీ యందు ఉండడం వల్ల నేను ఎప్పుడూ సన్మార్గంలో ఉంటాను అని చెప్పి ఈ శ్లోకంలో అద్భుతంగా శంకరాచార్య స్వామి వారు వర్ణించారు.